రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్కెటింగ్, అనుబంధ శాఖలు, ఉద్యాన పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో 3వ రోజు రైతులకు అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్కెటింగ్, అనుబంధ శాఖలు, ఉద్యాన పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో 3వ రోజు రైతులకు అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగు విధానాలు మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా, అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి అండగా రైతు బీమా పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించడంతో పాటు సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 బోనస్ అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. సూర్యాపేటలో నూతనంగా భూపరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్, వెటర్నరీ డీడీ శ్రీనివాస్, జిల్లా హార్టికల్చరల్ అధికారి నాగయ్య, కేవీకే సైంటిస్ట్ నరేష్, సెక్రటరీ ముకురం, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఇచ్చిన అంశాలు, చెప్పిన అంశాలు వాళ్ళు కూడా కోరేదంటే కొంచెం రైటర్ మీరు ఉంటే డిపిఆర్ గారి ద్వారా కావచ్చు వాళ్ళకి డైరెక్ట్ అందిస్తే వారు కూడా దీంట్లో రైతులకు సంబంధించిన రైతు పక్షాన ఉన్న అంశాలు కాబట్టి వారికి వివరిస్తారని మీకు కోరుతా ఉన్నాం. ఇకపోతే క్లుప్తంగా నా తరఫున పూర్తి చేసే అంశాలు మీకు చెప్పాలనుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మనకి ప్రతి రైతులకి బలోపేతం చేయడానికి వారికి ఉన్న అంశాలకి, అది వ్యవసాయం చేసే అంశం కావచ్చు, మార్కెట్ పోయినప్పుడు అది మద్దతు ధర విషయం కావచ్చు, లేదంటే ఉన్నతంగా చేసిన వ్యవసాయ అంశాల గురించి ప్రత్యేకంగా వివిధ అంశాలు మనం చూసుకుంటూ ఉన్నాం, పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రత్యేకంగా మనకి చెప్పడం జరిగింది. దీంట్లో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఉన్న అంశాలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాట్లు కావచ్చు, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ కావచ్చు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు కావచ్చు. అంతకుముందు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ప్రస్తావన చేసినట్లు ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అంటే భూ పరీక్ష కేంద్రాలు, అవి కూడా ఇక్కడ సూర్యాపేటలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైతు గురించి ప్రత్యేకంగా మనం ఎంత ఆలోచిస్తే, ఎంత సపోర్ట్ ఇస్తే అంత తక్కువనే. అందరు కలిసి ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తులు రైతు మీద ఆధారపడి ఉంటారన్న ఆ విషయం మనం అందరికీ తెలుసు. రైతు బాగుపడితే మన ప్రాంతం, మన జిల్లా బాగుపడుతుంది, మన దేశం, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఆ విషయంలో పరిగణలో తీసుకొని కొన్ని ముఖ్యమైన అంశాలు మా అధికారులు చెప్పినవి నేను మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నాను. భూసార పరీక్షల గురించి వారు చెప్పడం జరిగింది. ఏ భూమిలో ఏ పంట బాగా వస్తుంది గమనించి దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పరీక్షలు చేయించుకోవడం, వాటికి సంబంధించిన ఆ రిపోర్ట్ కార్డు వచ్చినప్పుడు దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అది వ్యవసాయ విస్తరణ అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, నాకు నేను మాట్లాడడం జరుగుతున్నాను, వ్యవసాయ అధికారులు కావచ్చు, వాళ్ళతో సంప్రదించి అది వాటి మీద ఫర్దర్గా క్రాప్ ఏది వేసుకొని దాని గురించి ఆలోచన చేయండి. ప్రియతమ దివంగత నేత దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యునిగా ఆనాడు పడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి చేతుల మీదకి వెళ్ళి ఈ మార్కెట్ యార్డ్ సూర్యాపేట పాత మార్కెట్ను
ఇరుకుగా ఉందని, ఇక్కడ గతంలో అప్పుడు ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల నాయకులు ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి కొంత నిర్మాణం చేసిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన ప్రియతమ దివంగత నేత దామోడి గారి నాయకత్వంలో ఆనాడు కిరణ్ కుమార్ గారి చేతుల మీదకెళ్ళి ఈ మార్కెట్ యార్డ్ 30 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.